హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి చెయ్యి పట్టుకున్నాక విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోవద్దు. అది స్నేహమైనా ప్రేమ అయినా. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కొందరి వాగ్దానాలు తియ్యటి అబద్ధాలు, నోటి మాటలు నీటి మీద రాతలు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వెయ్యలేరు. మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ ఇక్కడ. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన ముందు నడిచే వాళ్ళందరూ మన రక్త సంబంధికులే. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండకు. ఏకాకి అయినప్పుడు కూడా భగవంతుడు నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు. సంపాదన లేని మగవాన్ని, సంతానం లేని ఆడదాన్ని బ్రతకనివ్వదు ఈ సమాజం. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది అంటారు. ఇది ఎక్కడి న్యాయం? ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువేంటో తెలియదు. నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఒక భర్త గెలుపు అయినా ఓటమి అయినా భార్య కారణం అన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికి అయినా ఆనందానికి అయినా భర్తే కారణం అన్నది కూడా అంతే నిజం. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. కావలసిందల్లా ఓపిక. ఏ బంధమైనా కోపంలో దూరమైతే మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనసు విరిగి బాధతో దూరమైతే దగ్గరవ్వడం చాలా కష్టం. అందుకే దగ్గరగా ఉన్నప్పుడే దూరం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు. నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.